హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం దేవుళ్ళ వాహనాల పేర్ల గురించి తెలుసుకుందాం. మన హిందువుల దేవుళ్ళ వాహనాల పేర్లు మీలో ఎంతమందికి తెలుసో ఈ వీడియోలో ప్రతి ఒక్క దేవుడి వాహనము పేరు అలాగే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. పార్వతీమాత రూపమైన కాళీమాత వాహనము పులి. విష్ణు భగవానుడి చివరి అవతారమైన కల్కి భగవానుడి వాహనము తెల్లటి గుర్రము. ధనానికి దేవుడైన కుబేరుడి వాహనము పుష్పక విమానం. అయితే రావణుడు పుష్పక విమానాన్ని తీసుకున్న తర్వాత కుబేరుడి వాహనము ఒక రథము. చదువులకి దేవత అయిన సరస్వతి మాత వాహనము హంస. శివుడి అవతారమైన మన హనుమంతుడి వాహనము ఒక ఒంటె. ఆ ఒంటె పేరు పులి నిజావుడు. ప్రేమదేవుడైన కామదేవుడి వాహనము చిలుక. సముద్రానికి దేవుడైన వరుణదేవుడి వాహనము మకర. ఇది సముద్రంలో ఉండే ఒక జంతువు. సగం చేప సగం ముసలిలాగా ఉంటుంది. సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడి వాహనము హంస. శివుడి చుట్టూ నుండి పుట్టిన కాలభైరవుడి సమయానికి దేవుడైన కాలభైరవుడి వాహనము సునకము. గాలికి దేవుడైన వాయుదేవుడి వాహనము ఒక జింక. మృత్యువుకు దేవుడైన యమధర్మరాజు వాహనము దున్నపోతు. మన జీవితాల నుండి కష్టాలను పోగొట్టే గణేశుడి వాహనము మూసికము. మన అందరికీ ఇష్టమైన ఉత్తమ పురుషోత్తముడు రాముడు వాహనము హనుమంతుడు. దేవుళ్ళందరికన్నా అందగాడు చంద్రుడి వాహనము ఒక జింక. వరసానికి దేవుడు దేవులందరికి రాజు అయిన ఇంద్రుడు వాహనము ఐరావతము. అంటే ఒక ఏనుగు పార్వతి రూపమైన దుర్గమ్మ వాహనము ఒక సింహము. మన చిలిపి కృష్ణుడి వాహనము గరుడ. మహారాజు సూర్యుడికి దేవుడైన సూర్యదేవుడి వాహనము 7 గుర్రాలతో ఉన్న రథము. లక్ష్మీకి దేవత అయిన లక్ష్మీదేవి వాహనము ఒక గుడ్లగూవ. విద్వాంసానికి దేవుడైన మన మహాదేవుడి వాహనము నంది. శివుడు మరియు విష్ణువుల కొడుకు అయిన అయ్యప్ప స్వామి వాహనము పులి. అగ్నికి దేవుడు అయిన అగ్నిదేవుడి వాహనము ఒక గొర్రె. యుద్ధానికి దేవుడైన కార్తికేయ స్వామి వాహనము నెమలి. ప్రపంచాన్ని రక్షించే లోకరక్షకుడైన విష్ణువు వాహనము గరుడ. మహారాజు, ఇందులో మీకు ఎంతమంది దేవుళ్ళు వాహనాల గురించి తెలుసో, మీకు ముందే ఎంతమంది తెలుసో ఈ నెంబర్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఒక 5 మంది దేవుళ్ళ గురించి ఇక్కడ మేము చెప్పలేదు. ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూద్దాం ఇందులో మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి. సర్వేజన సుఖినో భవంతు.